చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నారు, మీ గార్డెన్ లో ఎప్పుడు చూసినా రోజెస్ మందారాలు చాలా విపరీతంగా పూస్తూ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. ఇలాంటివి అన్నమాట నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటాను. అన్ని జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అన్నమాట. నేను బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పు కడిగిన నీళ్లు, ఇలా ఉల్లిపాయ పొట్టు నానబెట్టిన నీళ్లను, అలాగే మనము మినపప్పు అవి కడుగుతూ ఉంటాం కదా, అలా వచ్చిన వాటర్ అన్నిటిని 3 days అలాగే పర్మెంటెడ్ ఇచ్చేసి ఇలా నార్మల్ వాటర్ లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటానండి. రిజల్ట్స్ చూడండి, అసలు మొక్క మోయలేక కిందకి వాలిపోతుంది. చిన్న మొక్క అండి, ఇలా గుత్తులు గుత్తులుగా, అసలు సీజన్ అని నాన్ సీజన్ అనే లేదు. ఎప్పుడైతే నాకు ఇలా ఫ్లవర్స్ అనేది వస్తూనే ఉంటాయి. మనం 1:10 రేషియోలో కలిపిన వాటర్ ని ఇలా మనం మొక్కలకి ఇచ్చామనుకోండి, ఇంత మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఈ మొక్క ఒక చిన్న కంటైనర్ అండి, అంటే 15 inches కంటైనర్ లో పెట్టడం జరిగింది. ఎన్ని పువ్వులు వచ్చాయో, పువ్వులు ఎన్ని విడిగి ఉన్నాయో, మొగ్గలు అయితే అంతకన్నా ఎక్కువగా ఉన్నాయండి. ప్రతిరోజు ఈ మొక్కలో నుంచి ఫ్లవర్స్ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఈ విధంగా మీ మొక్కల్లో కూడా ఇన్ని ఫ్లవర్స్ రావాలంటే ఈ రోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ ని ఇవ్వడం ద్వారా మీరు కూడా ఇంత ఘనంగా మీ మొక్కల్లో ఫ్లవర్స్ తీసుకోవచ్చండి. చాలా మంది వీడియోస్ లో అడుగుతున్నారండి, మా మందార మొక్కల్లో నుంచి సరిగ్గా ఫ్లవరింగ్ రావడం లేదు, ఏం చేయాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని. ఈ రోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ ని అయితే మీరు ట్రై చేయండి. దీన్ని 2 రకాలుగా ఇవ్వచ్చండి. ఒకటి ఘన రూపంలో ఇవ్వచ్చు, ఇంకొకటి ద్రవ రూపంలో ఇవ్వచ్చు. ఘన రూపంలో ఎప్పుడు ఇవ్వచ్చు అంటే బాగా వర్షాలు పడేటప్పుడు ఇవ్వాలండి. అదే ఇప్పుడు మనము వర్షాకాలంలో ఉంటాము కాబట్టి బాగా వర్షాలు పడేటప్పుడు ఘన రూపంలో పౌడర్ రూపంలో మీరు ఇచ్చేసేయండి. ఇక ద్రవ రూపంలో ఎప్పుడు ఇవ్వాలంటే వర్షాలు లేనప్పుడు, ఒక 2-3 రోజులు వర్షాలు లేవు అనుకున్నప్పుడు ద్రవ రూపంలో తయారు చేసుకొని ఇవ్వచ్చు. సో దీన్ని ఉపయోగించి మొక్కలకి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి, ఇక మొక్కలకి తిరిగే ఉండదన్నమాట. ఇక ఇది మనము చక్కగా ఉంది కదా, దీన్ని ఇలాగే ఇవ్వకూడదండి. ఏ ఫర్టిలైజర్ అయినా సరే, ఎంత చక్కటి ఫర్టిలైజర్ కూడా మనము వాటర్ లో డైల్యూట్ చేసి ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇవాళ నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ ఏమంటే, ఒక రోజు అంతా కిచెన్ లో వచ్చిన వేస్టేజ్ తో నేను ఫర్టిలైజర్ తయారు చేశానండి. మొత్తం పీల్స్ ఉంటాయి కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనము వంటింట్లో వచ్చిన పీల్స్ అన్ని అలాగే ఉంచేసి ఇలా నేను బియ్యం కడిగిన నీళ్ళలో బాగా ఒక రోజు అంతా ఉంచేసానండి. తర్వాత ఇలా బాగా పిసికేస్తున్నాను అనమాట. ఎందుకంటే అందులో ఉన్న సారం అంతా మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ అనేది మంచిగా అయితే పర్మెంటెడ్ అయింది. ఇలాంటివి మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి, మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. తర్వాత ఈ పీల్స్ తో సహా ఇవ్వచ్చు, లేకపోతే ఈ పీల్స్ వద్దు మనకు మొక్కకు అడ్డం అవుతాయి అంటే మనం ఫిల్టర్ చేసి కూడా ఇలాగ ఇచ్చేయచ్చండి. తర్వాత వీటిని మనకు ఈ పీల్స్ ని మనం కంపోస్ట్ లో కలిపేసాం అనుకోండి, కంపోస్ట్ అయిపోతుంది. సో ఇలా కలిపిన వాటర్ ని ఒక రోజు అంతా ఉంచేసి మార్నింగ్ ఈవినింగ్ బాగా ఇలా తిప్పుతూ ఉన్నానండి. 1 day తర్వాత మొక్కలకైతే ఇస్తున్నాను. ఇలా నేను పీల్స్ అంతా పక్కన పెట్టేస్తున్నానండి. తర్వాత వాటర్ అనేది, ఇలాంటి వాటర్ ని మనము మళ్ళీ గార్డెన్ లో ఉన్న రోజెస్ కానీ, మందారాలు కానీ, ఎటువంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇచ్చినా కూడా 100% రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, మనం ఈ ఫర్టిలైజర్స్ మొక్క చుట్టూ పోయాలండి, మొక్క మొదట్లో అయితే పోయేదండి. ఇదైతే గమనించుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఇలాంటి ఫర్టిలైజర్స్ అసలు స్మెల్లే రావండి, చాలా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వచ్చండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇలాంటి సులభంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వచ్చండి. ఇవి పెద్దగా స్మెల్ ఉండవు, దీనివల్ల ప్రాబ్లం ఉండదు. సో మనము ఇలాంటి ఫర్టిలైజర్స్ ని మళ్ళీ గార్డెన్ లో ఉన్న అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇందులో పొటాషియం, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో రిచ్ అన్నమాట, నైట్రోజన్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఎన్పికే ఫర్టిలైజర్ అన్నమాట. కాబట్టి మనము మన గార్డెన్ లో ఉన్న ప్రతి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇచ్చినాక కూడా మంచి బ్లూమింగ్ అనేది ఉంటుంది. ఈ రకంగా మనము ఫర్టిలైజర్ తయారు చేసుకొని మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచి రిజల్ట్స్ అయితే మనదండి. ఇది మీరు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఒక మందార మొక్కకే కాదండి, రోజెస్ కైనా, ఫ్రూట్ ప్లాంట్స్ కైనా, వెజిటేబుల్ ప్లాంట్స్ కైనా ఏ రూపంలో కూడా ఉన్న ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చండి. ఈ రోజు వీడియోలో నేను చూపించిన ఫర్టిలైజర్ ఉపయోగించి చూడండి, మందార మొక్కలు చూడండి, ఫ్లవర్ సైజు ఎంత పెద్దగా వచ్చింది కదా, అస్సలు అరచేయి కూడా సరిపోవడం లేదండి. ఇంత పెద్ద మొగ్గలు, ఎంత పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ఫర్టిలైజర్ ని
చాలా మంచి రిజల్ట్స్ ఉందండి. నేను గ్యారంటీ చెప్తానన్నమాట. మీరందరూ కూడా తప్పకుండా యూజ్ చేయండి ఈ ఫర్టిలైజర్ ని. అంటే మనం పూత పిందె రాలిపోకుండా ఉండాలంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, మనకి ఈ పూత అనేది రాలిపోకుండా ఉంటుంది. వంకాయ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో కదా. టమోటాస్ చూసారు కదా గుత్తులు గుత్తులుగా ఎలా కాపు వచ్చిందో. మనకి టమోటా మొక్కలు కూడా ఎక్కువగా మనం ఫీడ్ అనేది చేస్తూ ఉండాలండి. వీటికి ఎక్కువ బలం అనేది కావాలి. మనము 15 రోజులకు ఒకసారి నార్మల్ గా మాగిన పశువుల ఎరువుని కానీ ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ చేసిన కంపోస్ట్ కానీ ఇస్తూ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉన్నాం అనుకోండి, కాయ చూడండి ఎంత హెల్తీగా ఉంది. సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది కదా. ఇలా రావడానికి మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే ఎరువుతో కంపోస్ట్ తో పాటు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మనం ఇస్తూ ఉండాలి. ఇలాంటివి ఇచ్చేదాని వల్ల మంచి సైజులో రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ ఉల్లిపాయ పొట్టులో మనకి ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మొక్కలకి కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ అన్ని కూడా ఉంటాయండి. మట్టి అనేది మనకు మంచి సారవంతంగా మారుతుంది అనమాట ఇలాంటివి ఇచ్చేదాని వల్ల. పచ్చిమిర్చి మొక్క చూసారు కదండి ఎంత క్రాప్ వచ్చిందో కదా. అసలు నేను అన్ని ఆర్గానిక్ గానే యూజ్ చేస్తాను, కెమికల్స్ అనేది యూజ్ చేయనండి. అందుకే రిజల్ట్స్ అనేది ఇంత ఎక్కువగా ఉంది నా గార్డెన్ లో. ఫ్రెండ్స్, మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ మొక్కలకి ఇవ్వాలండి. ఎండ పొద్దున వద్దు. ఇది ఇచ్చిన తర్వాత మొక్కల్లో అనేది మనకి 15 రోజుల తర్వాత మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుందండి. ఒకవేళ మీలో ఇంత మంచి రిజల్ట్స్ కనపడకపోతే మళ్ళీ 15 రోజుల తర్వాత ఈ ఫర్టిలైజర్ తయారు చేసి ఇవ్వండి. ఒకవేళ వర్షం కానీ పడుతూ ఉంటే ఈ ఫర్టిలైజర్ ని మీరు పౌడర్ రూపంలో ఉంటుంది కదా, దాన్ని మీరు కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ యాడ్ చేసుకొని పౌడర్ రూపంలో ఇచ్చేసేయండి. లేదా వర్షం పడడం లేదు, 1 వీక్ నుంచి మనకు వర్షం లేదు, లేకపోతే 4-5 రోజులు వర్షం లేదు అంటే ఈ రకంగా మనము లిక్విడ్ యాడ్ చేసుకోండి. లిక్విడ్ రూపంలో బెల్లం యాడ్ చేసుకొని ఇవ్వడం వలన మంచి రిజల్ట్స్ అయితే మనకి కనిపిస్తుంది. ఒకవేళ మీరు తయారు చేసుకున్న 4వ రోజు కానీ 3వ రోజు కానీ వర్షం పడింది అనుకోండి, ఒక రోజు వెయిట్ చేయండి, పర్వాలేదు. దాంతో మనకి పెద్ద ప్రాబ్లం అయితే రాదండి. ఈ వర్షం కూడా అని మనకేం పడడం లేదు కదా. ఒక రోజు వర్షం పడితే మళ్ళీ మనకు నెక్స్ట్ డే కంతా మొక్కలన్నీ బాగా వడిలిపోతున్నాయి అనమాట. సో వర్షం పడిన నెక్స్ట్ డే కూడా మనము ఈ ఫర్టిలైజర్ ని మొక్కలకి ఇవ్వచ్చు. సో మీ గార్డెన్ లో కూడా ఇలా గుత్తులు గుత్తులు గులాబీలు కానీ మందారాలు కానీ తీసుకోవాలనుకుంటున్నారా? ఇలాంటి జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది. ఇవి చాలా ఈజీ అండి. మనం ఏం పెద్ద కష్టపడిన అవసరం అయితే లేదు వీటి కోసము. ఇంత పెద్ద మొగ్గలు, ఎంత పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ఫర్టిలైజర్ ని చాలా మంచి రిజల్ట్స్ ఉందండి. నేను గ్యారంటీ చెప్తానన్నమాట. మీరందరూ కూడా తప్పకుండా యూజ్ చేయండి ఈ ఫర్టిలైజర్ ని. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. Thank you.